మై హలో మై డియర్ ఫ్రెండ్స్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో జలియన్ వాలాబాగ్. ఇది 10వ తరగతికి సంబంధించి 5వ లెసన్. ఈయన్ని రచించింది ఎవరు అంటే ఉమర్ అలీ షా. ఉమర్ అలీ షా గురించి మనం నేర్చుకుందాం. అంటే ఆయన యొక్క కవి పరిచయం, దాని యొక్క ఈ పాఠం యొక్క ఉద్దేశం. భారత స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయులు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ దుర్మార్గపు చర్యలను తెలియజేయడం, భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలుగా గురిచేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, స్వతంత్ర స్ఫూర్తిని, త్యాగనిరతని పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దేశభక్తి కదా. ఓకే. కవి పరిచయం. కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా, పిఠాపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాద్షా. వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్య సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మిక వేత్తగా, బహుభాషా పండితుడిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. వీరు గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశారు. ఖండకావ్యంలో బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథకం మొదలైనవి వీరి గద్య రచనలు. వీరు ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు. పండిత్, మౌల్వీ బిరుదులు పొందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. ఈ పాఠ్యం వీరి ఖండకావ్యంలో అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ఈయన జనన మరణం చూసుకున్నట్లయితే 28/2/1885 నుండి 23/1/1945 వరకు. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం. మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథ వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యం. చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విధిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది. ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. వస్తువులోనూ, భావంలోనూ, శైలిలోనూ నవ్యత ఉంటుంది. ఇక నేపథ్యం. భారత స్వతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ వేడుక చూసుకునేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరిపించాల్సిందిగా తన సైనికులను ఆదేశించారు. స్త్రీ, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1962 కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగితే అవకాశాలు ఏమాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. ఓకే. ఇది అండి ఈ పాఠం యొక్క. చూడండి ఇక్కడ ఈ విధంగా అన్నమాట. ఇది 5వ లెసన్కి సంబంధించి. ఇది భావాలు. స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా బుక్స్ లేకపోతే.
కిరీటం, కిరీటి, క్రీడి, దోషి, దోసి, చండిక, చండి, రాక్షసుడు, రక్కసుడు. ఓకే. ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.